నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ BHCL. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వారికోస్ వీన్స్. వారికోస్ వీన్స్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. వారికోస్ వీన్స్ అంటే నరాలు అంటారు, మామూలుగా వెయిన్స్ ఉబ్బడాన్ని వారికోస్ వీన్స్ అంటారు. సో ఇది ఒక రోజులో లేదా సడన్గా డెవలప్ అయ్యేది కాదండి. ఇట్ టేక్స్ ఇయర్స్, అంటే చాలా సంవత్సరాల తర్వాత ఇది ఒక పేషెంట్కి ఇబ్బందికరంగా మారుతుంది. ఇనిషియల్ స్టేజ్లో చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏ నొప్పి లేదు, ఏ ఇబ్బంది లేదు, కాబట్టి దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇది నార్మలే అనుకుని చాలామంది అనుకుంటుంటారు. ఈ వెయిన్స్ అనేవి ఫస్ట్ నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు మామూలుగా వెయిన్స్ అనేవి ఎవరికి మామూలుగా కనపడవు. ఆ వెయిన్స్ వాప్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు దీన్ని నోటీస్ చేయడం మనం గుర్తిస్తాము. ఫస్ట్ స్పైడర్ నీవే అంటాం, అంటే వెయిన్స్, చిన్న వెయిన్స్ ఎప్పుడైతే 1 mm కంటే ఎక్కువ సైజ్కి పెరుగుతాయో అప్పుడు మనం గుర్తిస్తాము. ఇవంతా ఒక స్పైడర్ వెబ్ లాగా, స్పైడర్ నీవే అంటాము, ఒక స్పైడర్ లాగా కనబడుతూ ఉంటాయి. దాని తర్వాత అంతకంటే పెద్ద సైజు 1 to 2 mm సైజ్కి వచ్చేసరికి రెటిక్యులర్ వెయిన్స్ అంటాము. అవి ఇంకొంచెం పెద్దగా ఉంటాయండి. దాని తర్వాత ఇంకా 3 mm కంటే పెద్దగా అయితే అప్పుడు దాన్ని వారికోస్ వీన్స్ అంటాము. సో ఇవి డిఫరెంట్ స్టేజెస్. అయితే వారికోస్ వీన్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? మామూలుగా కాళ్ళల్లో రక్తం తీసుకొచ్చే నరాలు ఏవైతే వెయిన్స్ ఉంటాయో ఆ వెయిన్స్ కింది నుంచి పైకి రక్తాన్ని తీసుకొని వస్తుంటాయి. ఆ వచ్చే ద్వారిలో మనకు వాల్వ్స్ అని ఉంటాయి. ఈ వాల్వ్స్ ఏం చేస్తుందంటే కాళ్ళలోంచి రక్తం అనేది ఓన్లీ గుండె, అంటే కింది నుంచి పైకి మాత్రమే బ్లడ్ ఫ్లో అయ్యేలాగా, పై నుంచి కిందికి బ్లడ్ రాకుండా ఈ వాల్వ్స్ అనేవి క్లోజ్ చేసి ఆపేస్తుంది. ఎప్పుడైతే మజిల్స్ కాంట్రాక్ట్ అయితే బ్లడ్ పైకి పుష్ అవుతుంది, అప్పుడు వాల్వ్స్ ఓపెన్ అవుతాయి, బ్లడ్ పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ రిటర్న్ ఏమైనా బ్లడ్ వచ్చేది ఉంటే అప్పుడు వాల్వ్స్ అనేవి క్లోజ్ చేసేసి బ్లడ్ అనేది కిందికి రాకుండా చూస్తుంది. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా బ్లడ్ అనేది కింది కాళ్ళలోంచి గుండె వరకు ఒకే డైరెక్షన్ లో ఫ్లో అవడానికి హెల్ప్ అవుతుంది. అయితే ఎవరైతే ఎక్కువసేపు నిల్చొని పని చేయాల్సి వస్తుందో, అంటే డాక్టర్స్ కానీ, టీచర్స్ కానీ, లేదా ట్రామ్ డ్రైవర్స్ కానీ, పోలీస్ కానీ, ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వాళ్ళలో ఏమవుతుందంటే ఈ వాల్వ్స్ అనేవి కొన్నిసార్లు వీక్ అయిపోతాయి. సో వీక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే రక్తం అనేది కింది నుంచి పైకి కాకుండా కొన్నిసార్లు పై నుంచి కిందికి కూడా ఫ్లో అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కిందలో ఉన్న వెయిన్స్ మీద ముందుకెళ్లాల్సిన రక్తం వెళ్ళక అది అక్కడే డిపాజిట్ అవ్వడం వల్ల బరువు అనేది పెరుగుతుంది. ఆ బరువు పెరగడం వల్ల వీన్స్ మీద స్ట్రెచ్ అయ్యి వారికోసిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇనిషియల్ స్టేజ్లో చిన్నగా నేను చెప్పినట్టు స్పైడర్ నివే రెటిక్యులర్ వీన్స్ స్టేజ్లో ఎటువంటి పెయిన్ అట్లా ఇబ్బంది ఏమి ఉండవండి. ఎప్పుడైతే స్టేజ్ 3కి వస్తుందో అప్పుడు కాళ్ళు అనేది కలర్ మారడము, నల్లబడము, ఇంకా అక్కడ ఇచ్చింగ్ స్టార్ట్ అవ్వడము, ఆ ఇచ్చింగ్ వల్ల అక్కడ పుళ్ళు ఏర్పడడం అనేవి నెక్స్ట్ ఫర్దర్ స్టేజెస్లో డెవలప్ అవుతాయి. ఈ వారికోస్ వీన్స్లో చాలా మందికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే కొంతమందికి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయో, స్టేజ్ 3లో సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయో, ఆ స్టార్ట్ అయినప్పుడు ఈవినింగ్ పూట కాళ్ళు బరువుగా అనిపించడము, ఎందుకంటే పొద్దునంతా పనిచేసి ఉంటారు కాబట్టి ఆ రక్తం అనేది కూడా మొత్తం కాళ్ళలోకి పూలైపోయి బరువుగా ఉండడము, అండ్ కాళ్ళంతా నల్లగా అయిపోవడము మెడిమల దగ్గర, దాంతో కొంచెం ఇచ్చింగ్ రావడము. సో ఇచ్చింగ్ తెలియకుండా అక్కడ స్క్రాచ్ చేసి రిపీటెడ్గా గోకడం వల్ల అక్కడ అల్సర్స్ ఫామ్ అవడము, ఆ అల్సర్స్ ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా హీల్ అవ్వకపోవడము. ఆ అల్సర్స్ హీల్ అవ్వాలంటే కంపల్సరీ వారికోస్ వీన్స్కి ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఈ అల్సర్స్ అనేవి హీల్ అవుతాయి. చాలా మందికి ఇనిషియల్ స్టేజ్లో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో స్టాకింగ్స్ అంటాం, అంటే సాక్స్ మనం చెప్పాలంటే స్టాకింగ్స్ అంటాము. అబోని స్టాకింగ్స్ అండ్ బిలోని స్టాకింగ్స్ అని ఉంటాయి. ఈ స్టాకింగ్స్ వాడడం వల్ల చాలా మందిలో ఉపశమనం ఉంటుందండి. సిమ్టమ్స్ నుంచి కానీ ఇబ్బంది నుంచి ఉపశమనం ఉంటుంది, కానీ ఇది కంప్లీట్ ట్రీట్మెంట్ అయితే కాదు. వారికోస్ వీన్స్ని కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలంటే లేజర్ ద్వారా అబ్లేషన్, అంటే ఆ వెయిన్స్ అనేటివి కంప్లీట్గా లేజర్ ద్వారా క్లోజ్ చేసేస్తాము. సో రక్తం అనేది దాంట్లోంచి ఫ్లో అవ్వకుండా కంప్లీట్గా దాన్ని క్లోజ్ చేసేస్తే కాళ్ళల్లో లోపల డీప్ వీన్స్ అని ఉంటాయి, దాని ద్వారా రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. సో వారికోస్ వీన్స్ అనేది నార్మల్ కాదు, అది కంపల్సరీ, దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్, అంటే లోపలికి వెళ్ళి కట్ చేసే ఏ అవసరం లేకుండా లేజర్ ద్వారానే దీన్ని ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.